నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముప్పాలనేని శ్రీనివాసరావు అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. విజయవాడలో జరిగిన అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సమావేశంలో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల సమస్యల పరిష్కారం కోసం ఒకే ఒక వేదికగా పనిచేస్తామని తెలిపారు. అలాగే ఫీజు బకాయిల విడుదల చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ అటానమస్ దానికి మనం జరిగినటువంటి ఎలక్షన్స్లో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ భారతదేశంలో ప్రత్యేకమైన రాష్ట్రంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యవస్థను మనం ఆయనతో తోడ్పాటుగా మనం కూడా సహకరించి ఈ విద్యా వ్యవస్థని నాణ్యమైన విద్యని అందించడానికి మనం పూర్తి సహకారాలు అందించాలి. ఈ కార్యక్రమంలో మరి ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఏయూ రీజన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, అట్లాగే అనంతపూర్ రీజన్లో ఉన్నటువంటి 2 కన్సార్టెంట్స్ అటానమస్ కాలేజ్ కన్సార్టెంట్స్కి ఇప్పటికి 2గా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఒకటిగా మర్జ్ చేసి ఏపీ స్టేట్ మొత్తానికి కూడా అటానమస్ కాలేజ్ అసోసియేషన్కి నన్ను అధ్యక్షుడిగా, అట్లాగే మిగతా వాళ్ళని 3 రీజన్స్ కలిపి ఒక అసోసియేషన్గా ఫామ్ చేశాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. మరి విద్యా వ్యవస్థ నడిపించడంలో దూరదృష్టి ఉన్నటువంటి చంద్రబాబు కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాం. అట్లాగే మరి మా కాలేజీకి రావాల్సిన ఫీ రింబర్స్మెంట్ కూడా 1200 కోట్ల రూపాయలు మరి రిలీజ్ చేయడం జరిగింది. అందులో 300 కోట్లు ఆల్రెడీ వచ్చినాయి. కర్లపాలెం వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసీ, జంప్ అండ్ క్లబ్, బాంబ్ బ్లాస్ట్, బెలూన్ అండ్ కప్స్, హోలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ నెలలో బాక్స్ లంగడి ఇంటర్నేషనల్ పోటీలలో ఆడనున్న శాల్వాణిని శాల్వాలతో, పూలలతో ఘనంగా సన్మానించారు. పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఓకే అందరూ కవర్ అవుతుందా క్లాస్ సన్మానం. జై జై వాసవి. మహిళా దినోత్సవ సందర్భంగా మన కర్లపాలెంలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ మహిళలు అందరూ కలిసి మహిళా దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన ఊరి నుంచి మన ఆడబిడ్డ బాక్స్ లంగడి నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ గా ఆస్ట్రేలియాకు వెళ్లి ప్లే చేయబోతుంది. తనకు ఒక చిన్న మా అందరి తరపున చిన్న సత్కారం చేశాము. అంతేకాకుండా మేము హోలీ కూడా జరుపుకోవడం జరిగింది. గేమ్స్ పెట్టుకున్నాము, హౌసీ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ చాలా జరిగినాయి. బాంబ్ బ్లాస్టింగ్ గేమ్, హౌసీ గేమ్, బెలూన్ గేమ్, బెలూన్ అండ్ గ్లాసెస్ గేమ్, ఇంకా మరెన్నో లక్కీ డిప్పులు, ముఖ్యంగా మహిళలకు ఎంతో ఇష్టమైన లక్కీ డిప్పులు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎంతో ఆసక్తిమైన గిఫ్ట్స్
ఇవ్వటం జరగడం జరిగింది. జై జై సులభమైన రుణాలు, తక్కువ ఛార్జీలు, బ్యాంకు ఉద్యోగులు మంచిగా కస్టమర్లకు సేవలు అందించినప్పుడు తప్ప బ్యాంకులు అభివృద్ధి వైపు దూసుకుపోతాయని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు అన్నారు. కర్లపాలెం బస్టాండ్ సమీపంలో ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నూతన బ్రాంచ్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు, గృహాలు, ఇండ్ల స్థలాలపై ఈ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం వల్ల మండల ప్రజలు కాకతీయ బ్యాంకు సేవలను పొందవచ్చునని తెలియజేశారు. నారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ప్రసిద్ధిరస్తు రాజ్యం महाराज्यमाधिपत्यं भोवतीनाद सततं दीर्घमाहिरस्तु महादेव येळुकोंडलवारा वेंकटरमण गोविंदा స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బ్యాంక్ అధ్యక్షులు మౌరత్ సిద్ధరామయ్య గారికి ఎంతో అనుభవంతో కూడినటువంటి శక్తి యుక్తి కలిగినటువంటి పెద్దలు ఈ బ్యాంకింగ్ రంగంలో కంబైన్ శైలిలో ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టుగా తెనాలి ప్రాంతానికే పరిమితమైనటువంటి ఈ కాకతీయ సొసైటీ బ్యాంకు ఈరోజు మహావృక్షంగా మారటమే కాకుండా శాఖలుగా 12 శాఖలను ఏర్పరచుకున్నటువంటి శైలి ఈ బ్యాంకు స్థాపించబడి 25వ సంవత్సరం. ఇలాంటి ప్రైవేట్ రంగంలో ఈరోజు ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ పోటీగా వారు కూడా బ్యాంకింగ్ రంగంలో ప్రజలకు సేవ చేస్తూ ప్రజల నమ్మకాన్ని, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుపుతున్నటువంటి ఈ యొక్క బ్యాంకు యొక్క సిబ్బంది, డైరెక్టర్స్ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సరే, సక్సెస్ అనేది విజయాలు పరంపర సక్సెస్, దానికి కావాలనే కానీ ఫుల్ స్టాప్ లేకుండా ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఇన్ని బ్రాంచులు కాదు మరెన్నో బ్రాంచులు రాబోయే రోజుల్లో ఓపెన్ చేయాలని, ఈ ప్రాంతంలో గబక్కని బంగారం తీసుకొచ్చి పేదలు డబ్బులు తీసుకోవాలన్నా కొన్ని ఫైనాన్స్ ముత్తూట్ లాంటి ఇంకా కొన్ని ఆలో ₹2 ₹3 వడ్డీ వసూలు చేసే పరిస్థితిలో కేవలం 13% అంటే సుమారుగా ₹1 కూడా పడదు. 5 పైసలు వడ్డీకి బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చే విధానంలో మన ప్రాంతంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు కానివ్వండి, వెయ్యిలు చేస్తూ ఫీడ్ కొనాలి అంటే ₹2 వడ్డీ రైతు తేకుండా ఆ 4 నెలలకి గబక్కని ఇటువంటి బ్యాంకుల్లో పెట్టుకున్న ₹1 వడ్డీకే మనం తీసుకుని కెమికల్స్ కానీ ఫీల్డ్ కానీ పర్చేజ్ చేసి రైతుల తలసరి ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు.
భట్టిప్రోలు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అధ్యక్షతన నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రధాన్ మంత్రి కిసాన్ అన్నదాత సుఖీభవ స్కీమ్ 3వ విడత కార్యక్రమాన్ని వేగూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జరుపుకుంటుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష దర్శనం వర్చువల్ గా గౌరవ ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందరూ వింటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ మొత్తం ఒక రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం అన్నదే అంటే చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఇప్పుడు 3వ విడత మార్చిలో అదే ముందుగా చూసుకుంటే ముందు ఆగస్టులో మొదటిది, నవంబర్లో 2వది, ఇప్పుడు మార్చిలో 3వది జరుపుకుంటాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇవ్వడంతో మొత్తం 20,000 రూపాయలు వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నారు కదా అని రాష్ట్ర ప్రభుత్వం ఊరుకొని కూర్చోకుండా రాష్ట్ర ఖజానా నుంచి చెప్పినట్టుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమగా పోతా ఉన్నాయి కొద్దిసేపట్లో. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది. ఎన్నికలు అందించిన ప్రధాన హామీలు సూపర్ 6 లో ఒకటి అన్నదాత సుఖీభవ పథకం. ప్రతి రైతు ఖాతాలో 20,000 అందజేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీగా ఇచ్చాం. ఈ రోజు జమగా పోతున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా 20,000 కూడా జమగా పోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 3 విడతలుగా 6,000 మీ ఖాతాల్లో జమ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు మీ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. ఈరోజు బాపట్ల పట్టణంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా 2వ మహాసభను విజయవంతం చేయాలని ఏఐటియుసి నాయకుడు వర్తుల శామ్యూల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల చట్టాలను రద్దు చేసి కేవలం 4 చట్టాలుగా మార్చడం ద్వారా కార్మికులను మోసం చేశారని విమర్శించారు. దీనికి నిరసనగా అనేక ధర్మాలు నిర్వహించినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా ఏఐటియుసి 2వ మహాసభ ఏప్రిల్ 9వ తేదీన బాపట్ల పట్టణంలో జరగనుందని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఏఐటిసి బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి. బాపట్ల జిల్లా ఏఐటిసి 2వ మహాసభ ఏప్రిల్ 9వ తేదీన బాపట్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలోని కీర్తిశేషులు కామ్రేడ్ జేబీ శ్రీధర్ గారి ప్రాంగణంలో ఏఐటిసి 2వ జిల్లా మహాసభ జరగబోతా ఉంది. ఈ మహాసభకి విశిష్ట అతిథులు మరి గౌరవ శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు గారు, అదేవిధంగా ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్ వెంకట సుబ్బయ్య గారు, అనేక మంది ముఖ్యులు ఆ యొక్క జిల్లా మహాసభకి హాజరు కానున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దేశంలో ఏదైతే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి నేడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి సిద్ధమవుతా ఉంది.
నవంబర్ 22వ తేదీన 4 లేబర్ కోడ్లను అమలుపరిచేదానికి జీవో విడుదల చేయడం కూడా జరిగింది. పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఏప్రిల్ 1 నుంచి భారతదేశ వ్యాప్తంగా ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కోడ్లను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి సిద్ధపడతా ఉంది. కాబట్టి గత నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి, ప్రభుత్వ రంగ ఆస్తులను 99 పైసలకు అమ్మడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల మంది జాతీయ వ్యాప్తంగా సమ్మె చేయటం కూడా జరిగింది. అనేక రకాలుగా కార్మిక వర్గాల్ని ఇబ్బందులు పెడుతూ మరి ఏదైతే కార్మికులు సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కార్మిక వర్గం ఉవ్విళ్ళూరుతా ఉంది. ఎప్పుడు మాకు అవకాశం వచ్చిద్దా అని. రాబోయే కాలంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కార్మికులు బానిస బ్రతుకులు బతుకున్నట్టుగా ఉన్నది ప్రపంచంలో, దేశంలో. ఇవాళ 8 గంటల పని సాధించుకున్నటువంటి కార్మిక వర్గం రాబోయే కాలంలో ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే దాదాపుగా 12 గంటలు పనిచేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాదు మహిళలు ఇవాళ పగల డ్యూటీల వరకే పరిమితం అయ్యారు. 4 లేబర్ కోడ్లు అమలైతే రాజమండ్రిలో మార్చి 16, 17, 18 తేదీలలో జరిగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో మున్సిపల్ కార్మికులు 16వ తేదీన జరిగే ర్యాలీని బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని సుబ్బారావు పిలుపునిచ్చారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాజమండ్రిలో జరిగే మున్సిపల్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాజమండ్రిలో జరిగేటువంటి మున్సిపల్ యూనియన్ 6వ మహాసభలను వర్ధిల్లాలి ఏఐటీసీ, వర్ధిల్లాలి ఏఐటీసీ, వర్ధిల్లాలి మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి మున్సిపల్ వర్కర్స్ యూనియన్. ఇవ్వాలి మున్సిపల్ వర్కర్స్ కి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మున్సిపల్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. జిందాబాద్ ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ. జయప్రదం చేయండి మున్సిపల్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి మున్సిపల్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి రాజమండ్రిలో జరిగే మున్సిపల్ యూనియన్ 6వ మహాసభలను. ఏఐటీసీ జిందాబాద్, జిందాబాద్ ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ. బాపట్ల జిల్లా చీరాల వైకుంఠపురానికి చెందిన హనుమకొండ గోపి చెన్నైలో బ్యాంకింగ్ సెక్టార్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సైబర్ మాయగాళ్ల వలలో పడి 20,16,000 రూపాయలు పోగొట్టుకున్నారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు. ఎవరు కూడా ఆశపడి సైబర్ నేరగాళ్ల మాయాజాలంలో పడి డబ్బులు పోగొట్టుకోవద్దని చీరాల 1వ పట్టణ సిఐ సూరపల్లి సుబ్బారావు తెలిపారు. నమస్కారం. నిన్న అనగా తేదీ మార్చి 2026 13/3/2026న చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ ఫ్రాడ్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో హనుమకొండ గోపి అని చెప్పనేసి ఫిర్యాదుదారుడు. తను చెన్నైలో బ్యాంకింగ్ సెక్టార్లో సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను రెగ్యులర్గా వర్క్ చూసుకుంటున్న క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఒక సజెషన్స్ వచ్చాయి స్టాక్ మార్కెట్ గురించి. దాన్ని ఇతను వాళ్ళతో చాట్ చేసిన తర్వాత అతనికి క్యాప్స్టోనింగ్ అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది, దానికి వాట్సాప్ నుంచి కమ్యూనికేట్ కమ్మని చెప్తే వాట్సాప్లో పెడతాను. ఆ వాట్సాప్లో ఒక గ్రూప్ చాట్ జరుగుతుంటుంది. దాంట్లో స్టాక్ మార్కెట్ గురించి డిస్కషన్స్ జరిగి ఇతను దాంట్లో ట్రేడ్ చేస్తాడు. ఫస్ట్ ఇతనికి కొన్ని ఐపీఓస్ పంపించి వాటికి మనీ కట్టమంటారు. ఆ కట్టిన తర్వాత మళ్ళీ
మీరు ఇంత అమౌంట్ యాడ్ అయిందని చెప్పేసి తెలిసిన తర్వాత కొంత స్టాక్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఐపీఓస్ పంపి దీనికి మీరు ఇంత అమౌంట్ కట్టాలని చెప్పేసి అంటారు. తీరా కట్టిన తర్వాత దానికి మీరు ఈ అమౌంట్ సరిపోదు, ఇంకొంచెం కట్టాలని చెప్పేసి అంటూ మొత్తం ఇట్లా అతని క్రెడిట్ కార్డ్స్, అదర్ లోన్స్ అన్నీ పెట్టి కూడా సుమారు 24,16,000 పే చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు నేను విత్డ్రా కావాలని చెప్పనేసి అడిగినప్పుడు వాళ్ళు ఇంకా మీరు కట్టాల్సింది వస్తుందని చెప్పనేసి మళ్ళీ ఐపీఓస్ పంపడం జరిగింది. ఇలా రిపీటెడ్గా వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు నేను ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో వీళ్ళ చేతిలో మోసపోయారని చెప్పనేసి తెలుసుకోవడం జరిగింది. తదనంతరం తను సైబర్ పోర్టల్లో కంప్లైంట్ పెట్టి వేసినందుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, దేంట్లో అయినా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నా, ఎవరైనా స్టాక్ మార్కెట్ వైపు ఎంకరేజ్ చేసినా, లేదు ఇది చేస్తే మీకు మనీ వస్తుందని చెప్పినా, లేదా జాబ్ ఆఫర్లు చేసినా, లేదు వేరే ఎక్కడైనా చోట జాబ్స్ ఉన్నాయి మీరు పోయి అపీర్ అవ్వండి అని చెప్పినా, ఇట్లా ఏ రకంగా మిమ్మల్ని వాళ్ళు అట్రాక్ట్ చేయాలని చూసినా, మిమ్మల్ని దాని వైపు అడుగులు వేయాలని చూసినా అది మిమ్మల్ని మోసం చేయడానికి తప్ప మిమ్మల్ని ఏదో లాభాల్లో పెట్టి మీకు మంచి చేయాలని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కోరేది ఏంటంటే ఇలా ఎవరు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ని ఇది చేయొద్దు. అలాగే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేశామని కానీ, డిజిటల్ అరెస్ట్ చేశామని కానీ, లేకపోతే మనీ లాండరింగ్ కేసులు, ఏసీబీ కేసులు, లేదా ముంబై పోలీసు, ఢిల్లీ పోలీసు, లేదు ఇంకెక్కడి నుంచి అయినా పోలీసు వాళ్ళము మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని బెదిరించినా కూడా మీరు ఎవరు కూడా భయపడొద్దని చెప్పి ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఎంఈఓ బ్రహ్మేశ్వరరావు తెలిపారు. రంపిచెర్ల మండలంలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రంపిచెర్ల, రెడ్డిపాలెం జెడ్పీ హై స్కూల్, ఏపీ మోడల్ స్కూల్ 3 కేంద్రాల్లో 404 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు బ్రహ్మేశ్వరరావు, రంపిచెర్ల ఎంఈఓగా పనిచేస్తున్నాను. మన రంపిచెర్ల మండలంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రేపు 16 నుంచి జరగబోతున్నాయి. అందులో మనకి రంపిచెర్లలో 3 సెంటర్స్ ఉన్నాయి. రంపిచెర్ల హై స్కూల్ ఒకటి, ఏపీ మోడల్ స్కూల్ ఎప్పలరెడ్డిపాలెం, జెడ్పీహెచ్ఎస్ ఎప్పలరెడ్డిపాలెం. ఈ 3 సెంటర్స్లో కలిపి 404 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. మరి ఆ సెంటర్స్ అన్నింటిలో కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగింది. మరి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామంలో పోలీసుల కార్డ్ సెట్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్డెన్ సెట్స్ లో పాల్గొన్న 3 సిఐలు, 10 మంది ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ కార్డ్ సెట్స్ లో పట్టాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, పలువురు గొడ్లళ్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు డ్రగ్ వాడకాలపై అవగాహన కల్పించిన పోలీసులు మాదక ద్రవ్యాలు నివారణ చర్యలపై గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. హెల్మెట్ ధరించాలా. తాగి వాహనం నడపరాదు. చిన్నపిల్లలకు బైక్లు ఇవ్వకూడదు. మైనర్లకు కానీ వాహనాలు శిక్షార్హులు అవుతారు. అర్థమైందా? తర్వాత ఎవరు కూడా గంజాయి లాంటి నిషేధిత పదార్థాలు వాడకూడదు. గవర్నమెంట్ లాంటివి వాడితే మాకు సమాచారం అందించాలి.
ఏదైనా గొడవలు దానికి ఏదైనా ఏదైనా పోలీసు కేసులు పెట్టి రౌడీ కేసులు చేసి వాళ్ళు చట్టపరంగా అవును మీరు అందరూ జాగ్రత్తగా ఎటువంటి గొడవలు కాకుండా ఉండాలి. ఓకే అంటే ఓకే సార్. నమస్కారం అండి అందరికీ. ఈరోజు మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో మా పల్నాడు ఎస్పీ గారు గౌరవనీయులు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో రానున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలో మరియు గ్రామాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను మోర్జంపాడు గ్రామంలో కార్డాన్ సెర్చ్ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి 2 సిఐలు 5 ఎస్ఐలు 30 మంది స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిని సోదా చేసి ఏమైనా కత్తులు, గొడ్డలు, పారలు, బాంబులు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి లాంటి నిషేధిత పదార్థాలు కానీ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేయడం జరిగింది. దానిలో మాకు ఒక పత్రాలు లేనటువంటి ఒక 25 వాహనాలు, 2 గొడవళ్ళు, 2 గడ్డపారలు, 2 సీజులు పెట్రోలు దొరకడం జరిగింది. కావున దీని ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే ఎవరైనా గ్రామాల్లో అల్లర్లకు కానీ అవాంఛనీయ ఘటనలు చేసేదానికి కానీ ప్రేరేపించిన పాల్పడిన వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరణ మరియు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. పిడుగురాళ్ల గడ్డ మీద మొదటిసారి మన పార్టీకి జెండా ఈ జనసేన జెండా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ రోజుల్లో పార్టీలో కూడా జనసేన జెండాను నిరపనాడిచ్చి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సత్తా బలం మనం నిలుచుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉందని చెప్పేసి కార్యకర్తలందరూ ఉద్దేశించి తెలియజేసుకుంటూ ఎవరైతే జనసేన పార్టీ ఇదేంటి జనసేన పార్టీ ఒక 4 యువత భుజాన జెండా వేసుకొని తిరుగుతున్నారు, వీళ్ళకి సపోర్ట్ లేదు అని మాట్లాడిన వ్యక్తులందరికీ కూడా ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ సమాధానంగా తెలియజేస్తూ జనసేన పార్టీ బలం అంటే ఇది అని చెప్పేసి మరొకసారి తెలియజేసిన సందర్భం ఈ రోజు కార్యక్రమం ద్వారా తెలియజేశాం. రికార్డు స్థాయిలో 21 స్థానాలకి 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో గెలిచినటువంటి ఏకైక పార్టీ దేశంలో జనసేన పార్టీ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనందరం కూడా ఒక ఐక్యమత్యంతో ప్రజలను ఏ ఉద్దేశంతో అయితే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ప్రజా సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం జనసేన పార్టీ స్థాపించినప్పుడు కేవలము పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య అనుచరులతోటి స్థాపించడం జరిగింది. అట్లాగా దినదినాభివృద్ధితోటి అంటే ఎటువంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఒక 7 బలమైన సిద్ధాంతాలను నమ్మి ఈ పార్టీ వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఇప్పటి వరకు అలాగనే ప్రతి సంవత్సరం కూడా పార్టీ పెట్టిన ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వ నమోదు చేసుకుంటూ పార్టీ పట్ల క్రియాశీలకంగా మేము ఉంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అండగా మా మద్దతు ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం నమోదు చేసుకుంటూ జరుగుతుంది. ఈ సంవత్సరము 13 లక్షల సభ్యత్వాలు
క్రియాశీలక సభ్యత్వాలు అంటే జనరల్ మెంబర్షిప్ వేరు, క్రియాశీలకంగా మేము క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 13 లక్షల సభ్యత్వాలు నమోదు చేసుకోవడం జరిగింది. 13 లక్షల సభ్యత్వాలు అంటే 13 లక్షల కుటుంబాలు, వారి బంధువులు మొత్తంగా కలిపి. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ తుదేకుల ఖాసిం సైదా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుర్జాల నియోజకవర్గం సమన్వయకర్త కటికం అంకారావు ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ నాయకులకు అందరికీ తెలుస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ ప్రస్తావన. ఆయన ఒక్క సీటు కూడా గెలవకుండా ఆయన సీటు కూడా ఆయన కోల్పోయిన స్థానం నుంచి ఓటమిని పట్టుదలగా తీసుకొని ఒక నీతిగా విద్యార్థిగా ఒక బాధ్యతగా రాజకీయం చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదవారికి ఎవరు ఉందా అనే ఒక ప్రస్తావన ఏ విధంగా జరిగింది మనం చూస్తూ వచ్చాం. ఒక సీటు కూడా గెలవని స్థానం నుంచి 100% సీట్లు గెలుచుకునే స్థాయికి ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఆయనతో పాటుగా ఆయనకి ఎన్నింటి ఉన్నటువంటి మానవర్గానికి, జిల్లా అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు, ముఖ్యంగా జన సైనికులు, కొంతమంది జన సైనికులు ఎటువంటి గుర్తింపు లేనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుకూలంగా ఆయన ఒక్కరు ఉంటే అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పేసి భావించి ఎన్నో లక్షల మంది కళలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ముందుగా వాళ్ళందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్య నాయకులు అనేక సభల్లో ప్రసంగిస్తూ ఉంటారు, వారి పేరు అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి జన సైనికుడు ఎటువంటి గుర్తింపు లేనప్పటికీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.